డిసెంబర్ 31 నైట్ మొత్తం తాగి బాగా ఎంజాయ్ చేసి మళ్ళీ హ్యాంగ్అవుట్ పెగ్గుకు రెడీ అయిన పీపుల్స్ ఉంటే ఈ వీడియోను ముందుగానే స్కిప్ చేయండి. బికాస్ ఆఫ్ దిస్ వీడియో డెడికేటెడ్ టు ఓన్లీ ద పీపుల్ హూ కెన్ అచీవ్ ఫర్ దేర్ గోల్స్. కాదు, మేము కూడా మా లైఫ్ను చేంజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నా అనే వాళ్ళు ఉంటే వెల్కమ్ టు ది స్టోరీ. అనగనగా ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో ఒక రూల్ ఉండేది. ప్రతి 10 సంవత్సరాలకు ఒక రాజును చూస్ చేసుకునేవారు. ఆఫ్టర్ ద 10 years ఆ పాత రాజును పక్కనే ఉన్న భయంకరమైన అడవిలో వదిలేసి మరో కొత్త రాజును చూస్ చేసుకునేవారు. అలా ఆ కింగ్డమ్ను రూల్ చేసిన ప్రతి కింగ్ కూడా ఆఫ్టర్ ద 10 years ఆ భయంకరమైన ఫారెస్ట్లో దారుణంగా డెత్ అయ్యేవాడు. ఇది ఇలా కంటిన్యూ అవుతుండగా ఆ రాజ్యంలో మరో కొత్త రాజుని ఎన్నుకునే టైం వచ్చింది. ప్రజలు, మంత్రులు అందరూ కలిసి అదే రాజ్యంలో ఉన్న ఒక తెలివైన కుర్రాన్ని రాజుగా ఉండమని అడిగారు. ఆ రాజ్యంలో ఉన్న రూల్ తెలిసిన ఆ యువకుడు అస్సలు ఒప్పుకోలేదు. కానీ మంత్రులు మరియు నగర ప్రజలు ఇబ్బంది పెట్టడంతో రాజుగా మారక తప్పలేదు. అలా రాజుగా ఒక 5 సంవత్సరాలు ఆ రాజ్యాన్ని తన తెలివితో ఇంతకుముందు ఉన్న రాజుల కన్నా బాగా పరిపాలించి మంత్రులు, సైన్యాధ్యక్షులు మరియు ప్రజలు అభినందనలను త్వరలోనే సంపాదించాడు. అలా ఆ యువకుడు ఒకసారి ఒక రాజ్యసభను ఏర్పాటు చేసి, ఇంకా నా పదవి కాలం 5 సంవత్సరాలు ఉంది, తర్వాత మీరు ఎలాగో నన్ను ఆ అడవిలో వదిలేస్తారు, కాబట్టి ఆ అడవి ఎక్కడుందో ఒకసారి చూసొద్దాం అని మంత్రులు, సైన్యాన్ని వెంట పెట్టుకొని ఆ అడవిని చేరుకున్నాడు. అక్కడ ఉన్న డెత్ బాడీస్ని, యానిమల్స్ని అండ్ సరౌండింగ్స్ అన్నిటినీ అబ్జర్వ్ చేసి తిరిగి రాజ్యాన్ని చేరుకున్నాడు. తర్వాత రోజున తన సైన్యాన్ని పిలిచి ఆ అడవిలో ఉన్న భయంకరమైన జంతువుల్ని వేరే చోటుకు వదిలేయమని రూల్ చేశాడు. ఎంతైనా రాజు చెప్పింది వినాలి కాబట్టి ఆ జంతువులను వేరే అడవికి మార్చేశారు. అలా 6 months గడిచింది. తర్వాత ఆ అడవిలో ఉన్న పెద్ద చెట్లను కొట్టేసి ఫార్మింగ్ స్టార్ట్ చేయించాడు. అలా ఒక 4 years తర్వాత ఆ అడవికి కొన్ని రోడ్లు వేయించి తన కోసం ఒక ప్యాలెస్ను నిర్మించుకున్నాడు. ఇదంతా రాజ్యంలోని ప్రజలకు తెలియకుండా సీక్రెట్గా చేయించాడు. ఫైనల్లీ 10 years కంప్లీట్ అయ్యి ఆ యువకుణ్ణి అడవిలో వదిలేసే టైం వచ్చింది. అలా ఒకరోజు సమావేశం ఏర్పాటు చేసి ఆ రాజుకు వీడ్కోలు పలుకుతున్నారు. కానీ ప్రజలకు ఒక డౌట్ వచ్చింది. ప్రీవియస్గా రూల్ చేసిన రాజులందరూ బాధతో ఏడుస్తూ ఈ రాజ్యాన్ని వదిలితే మీరు మాత్రం చాలా ఆనందంగా ఉన్నారు, ఏంటి రహస్యం అని అన్నారు. అప్పుడు ఆ యువకుడు నవ్వి, మీరు చెప్పింది నిజమే, ఈ రాజ్యానికి ఉన్న రూల్ను మీరు, నేను ఎవ్వరూ మార్చలేము. అందుకే నేను నా ఇంటెలిజెంట్ను యూజ్ చేసి ఆ అడవినే మార్చేశాను. ఇక అక్కడ అడవి లేదు. నేను ప్రశాంతంగా ఇప్పటిదాకా నా కోసం నేను సేవ్ చేసుకున్న కొంత అమౌంట్ ఆఫ్ మనీతో నా మిగిలిన జీవితాన్ని సంతోషంగా నేను నిర్మించుకున్న ప్యాలెస్లో నా లైఫ్ను లీడ్ చేసుకుంటాను అంటూ ఆ ప్రజలందరికీ వీడ్కోలు పలుకుతూ వెళ్ళిపోయాడు. ఈ స్టోరీలో ఆ రాజ్యం మరేదో కాదు, మన జీవితమే. మన లైఫ్లో యంగ్ ఏజ్లో ఉన్న 10 yearsను జస్ట్ ఎంజాయ్కి మాత్రమే యూజ్ చేసుకుంటే ఆ పాత రాజుల్లా ఫ్యూచర్ను ఇండికేట్ చేసే ఆ ఫారెస్ట్లో పేదరికం అనే క్రూర జంతువు చేతిలో పడి డెత్ అవ్వాల్సిందే. ఆ పావర్టీని నేను ఫేస్ చేయకూడదు. నా ఫ్యూచర్ను బ్యూటిఫుల్గా డిజైన్ చేసుకోవాలంటే పాత రాజుల్లా ఇల్యూజన్లో పడకుండా ఆ యువరాజుల రాజ్యాన్ని మంచిగా రూల్ చేస్తూ తను ఫ్యూచర్లో ఫేస్ చేసే ఫారెస్ట్ను ముందుగానే మార్చేసుకున్నాడు. సో లైఫ్లో నీకంటూ ఒక గుర్తింపు లేకపోతే నీ వాళ్ళే నిన్ను పీక్కు తినే క్రూరముగాలు అవుతారు. నీ యంగ్ ఏజ్లోని ఫస్ట్ 10 yearsను వేస్ట్ చేసుకున్నావంటే నీ జీవితం మొత్తం నరకప్రాయమే. ఇప్పటి వరకు వేస్ట్ చేసింది చాలు, ఇప్పుడైనా మొదలుపెట్టు. నేను నీకోసం ఉన్నా. నిన్ను ఇన్స్పైర్ చేయడానికి మాత్రమే కాదు, నీ లైఫ్కు మంచి గైడెన్స్ అవ్వడానికి వచ్చా. నాకు చాలా కష్టాలున్నాయి, సరైన అమౌంట్ కూడా నా దగ్గర లేదు, నా పేరెంట్స్ నన్ను చదివించలేరు, చదువు నా తలకు ఎక్కట్లేదు, ఇలా లేనిపోని కుంటి సాకులు చెప్తూ నిన్ను నువ్వు బ్లేమ్ చేసుకొని ఇంకెన్నాళ్ళు నీ చుట్టూ ఉన్న పరిస్థితులను ఒక్కసారి కాన్సన్ట్రేషన్తో చూడు, అప్పుడు నీకే తెలుస్తుంది నువ్వెవరో. సో ఫైనల్లీ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు